శరీరానుసారమైన మనసు శరీరపరమైన శ్రమలు కలిగిస్తారు. ఆత్మానుసారమైన మనసు దేవుని యొద్దకు చేరుస్తారు. అర్థమైందా మీకు? శరీరానుసారమైన మనసు ఏం చేస్తుంది? మరణానికి నడిపిస్తుంది. ఆత్మానుసారమైన మనసు దేవుని రాజ్యానికి నడిపిస్తుంది. శరీరానుసారమైన మనసు శరీర క్రియలు జరిగించుకోమని చెప్తారు. ఆత్మానుసారమైన మనసు ఎన్ని బాధలున్నా సరే దేవుని సన్నిధిలో గడపాలి. ఎన్ని సమస్యలున్నా సరే ప్రార్థన మానకూడదు. ఎన్ని కష్టాలున్నా సరే మా పిల్లల్ని చేతపట్టుకుని వాక్యం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇది ఆత్మానుసారమైన మనసు. ఇది ఒక రోజు నేను హెచ్చిస్తుంది. ఈ ఆత్మానుసారమైన మనసు అదే. కొన్ని సందర్భాల్లో ఒకవేళ విడిచిపెట్టిన దేవుడు మనల్ని విడిచిపెట్టి, ఎందుకంటే ఆయన విడవని దేవుడు, ఎడబాయిని నాదు. కాబట్టి దేవుడి సందులో మొదటి మనం అందరికి వస్తారు, అది కాదు మనకు కావాల్సింది. రెండో మనం తప్పించుకోవాలంటే యేసునంత విశ్వాసం ఉంచాలి. ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎప్పటికీ ఇంకా వెలుగు లోకంలోకి వచ్చిందంట, దాన్ని గ్రహించట్లేదంటే వారు. వెలుగంటే ఏంటి? వాక్యము. మరి వాక్యం లోకంలో ప్రకటించబట్టలేదా? చాలామంది ఇంకా వాక్యం దగ్గర రాలేదు, విశ్వాసం రాలేదంటే వాళ్ళు చీకటినే ప్రేమిస్తున్నారు. చీకటి అంటే ఏంటి? చీకటి అంటే ఏంటి చెప్పండి? పాపం. పాపం అంటే ఏంటి? మరణం. పాపం గర్భం ధరించి పరిపక్వమై మరణాన్ని కంటది. కాబట్టి వాళ్ళు లోకాన్ని ప్రేమిస్తారు, లోకాశను ప్రేమిస్తారు, ధనాన్ని ప్రేమిస్తారు, దేవుణ్ణి ప్రేమించలేరు, సత్యాన్ని అనుసరించి జీవించలేరు. మనమైతే మన దేవుడిని ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యానుసారమైన జీవితం కలగాలి, మంచి క్రియలు చేయాలి, విశ్వాసం స్థిరంగా ఉండాలి. ఏమంటే మంచి ఫలాలు భజించాలి. పగ, ద్వేషం, కలహం అన్ని విడిచిపెట్టి ప్రేమ, సమాధానము, దయాళుత్వం, కనికరం అన్ని కలిగి జీవించాలి దేవుని సంఘంలో. అలాగే మనం జీవించినప్పుడు దేవుని రాజ్యంలోకి మన నిత్యము కూడా అక్కడ ఉండే భాగ్యం దేవుడు కలుగజేస్తాడు. దేవుడి మాట దీవించిన గాక. మంచిది. కర్ణం గారి గురించి ఎవరైనా బంధువులు కానీ ఏమంటే కుటుంబీకులు